హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు, పెసరపప్పుతో చాలా అంటే చాలా హెల్తీ స్వీట్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వచ్చి ఒక గిన్నె తీసుకుందాం. అంటే 2 కప్పులు బెల్లం పొడి తీసుకున్నానండి. నేనిది ఆర్గానిక్ బెల్లం అనమాట. అందుకే కలర్ ఈ విధంగా ఉంది. దీనిలో 2 కప్పులు నీళ్లు తీసుకుందాము. ఇప్పుడు మనకి బెల్లం కరిగితేనే చాలండి. పాకమేమి రావాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే నార్మల్ బెల్లం కూడా తురిమి తీసుకోవచ్చు. చూడండి మనకి చక్కగా కరిగిపోయిందనమాట బెల్లం ఇంకా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాము. కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. దీనిలో కొన్ని జీడిపప్పులు, బాదం పప్పుల్ని కట్ చేసుకొని వేసుకుందామండి. వేయించుకుందాం మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేటట్టుగా. చాలా క్విక్‌గా చేసుకోవచ్చండి. సడెన్‌గా ఇంటికెవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు కానివ్వండి, మనకేదైనా తినాలనిపించినప్పుడు కానివ్వండి, స్వీట్ చాలా క్విక్‌గా అయిపోతుందనమాట. అన్నీ ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువులతోనే. ఇవి మంచిగా మనకి వేగినియండి. తీసేసుకుందాం ఇంకా. ఇప్పుడు ఇదే నెయ్యిలో వచ్చి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకోబోతున్నామో, అదే కప్పుతో ఒక కప్ వచ్చి తురిమిన ఎండు కొబ్బరి వేసుకుందాము. ఈ ఎండు కొబ్బరి లేదనుకోండి డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు మీరు. కానీ దానికంటే ఈ ఎండు కొబ్బరి ఇలా తురిమి వేసుకుంటేనే టేస్ట్ చాలా బావుంటుందండి ఈ రెసిపీకి. ట్రై చేసి చూడండి. అందుబాటులో లేనప్పుడు మాత్రం డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ యూజ్ చేసుకోండి. ఇది కూడా మంచిగా మనకి ఎర్రగా అయ్యేటట్టుగా వేపుకుందాము. చూడండి మంచిగా మనకి కలర్ మారిందనమాట. తీసేసుకుందాం. ఇంతకంటే ఎర్రగా వేయించుకున్నామనుకోండి మాడిపోయినట్టుగా అయిపోతుంది. తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి మళ్ళీను. ఒక కప్పు అటుకులు తీసుకుందాము. ముద్దటుకులండి ఇవి. మీడియంగా ఉన్న అటుకులనుకోండి బెల్లం నీళ్ళొచ్చి 1.5 కప్పే సరిపోతుంది. పలుచగా ఉన్నాయి అస్సలు తీసుకోవద్దు. ఇవి ఇక్కడ నేను లావటుకులు తీసుకున్నాననమాట. అందుకని నేను 2 కప్పులు నీళ్ళు తీసుకున్నాను. 2 కప్పులు బెల్లము, 2 కప్పులు నీళ్ళనమాట. ఇవి మంచిగా మనకి ఎర్రగా అయ్యేటట్టుగా వేపుకుందాం అటుకులు. ఈ రెసిపీకొచ్చి ఇలా ముద్దటుకులు మాత్రమే మంచి టేస్ట్ వస్తుందండి. టెక్స్చర్ కూడా బావుంటుందనమాట చూడటానికి కూడాను. చూసారు కదా! మంచిగా మనకి ఇందాకటికి ఇప్పటికి కలర్ మారింది. ఇంకొంచెం వేపుకుందామండి కలర్ మారేటట్టుగా. స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. లేదంటే మనకి వెంటనే మాడిపోతుందండి వేయగానేను. ఇలా మంచిగా మనకి వేగినియి కదా! ఇప్పుడు దీనిలో వచ్చి మనం కరగబెట్టి పక్కన పెట్టుకున్న బెల్లం నీళ్ళని యాడ్ చేసేసుకుందాము. ఇది ఆర్గానిక్ బెల్లం అవ్వటం వల్ల కలర్ వచ్చేసేసి మనకి కొంచెం బ్లాక్‌గా సేమ్ కడాయి కలర్‌లోనే ఉందండి నీళ్ళు కూడాను. అందువల్ల మీకు క్లియర్‌గా అర్థం కాకపోతే ఏమి అనుకోవద్దు దయచేసి. అటుకులొచ్చి మనకి కొంచెం హాఫ్ కుక్ అయ్యేదాకా ఇలా ఉడకబెట్టుకుందామండి. ఒక 2 యాలకుల్ని దంచి వేసుకుందాము. ఫ్లేవర్ బావుంటుంది యాలకులు వేసుకోవటం వల్ల. మనకి పాకం వచ్చి సగం దగ్గర పడేదాకా ఉడికించుకుందాము. ఇలా సగం దగ్గర పడిన తర్వాత అరకప్ వచ్చి పెసరపప్పు ఉడకబెట్టి తీసుకున్నామండి. 50% ఉడికిందనమాట పప్పు. 50% పలుకుంది. దాన్ని కూడా వేసేసుకుందాం ఇప్పుడు. మిగతాది మనకి ఇప్పుడు ఉడికిపోతుందండి ఇంకా.
ముందుగానే మొత్తం ఉడికించుకున్నామనుకోండి, మరీ మెత్తగా అయిపోతుందనమాట. అందుకని 50% ఉడకబెట్టుకున్నామనుకోండి, ఇక్కడ మనకి ఉడికేటప్పటికల్లా మిగతాది మొత్తం మంచిగా కుక్ అయిపోతుంది. చూసారు కదా! మంచిగా మనకి దగ్గర పడింది. ఇప్పుడు దీనిలో మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండు కొబ్బరి కూడా వేసేసుకుందాం. ఈ ఎండు కొబ్బరి పొడి కూడా మంచిగా పాకమంతా పీల్చేసుకొని చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి స్వీట్. దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చనమాట. మనం వేయించి పక్కన పెట్టుకున్న నట్స్ కూడా వేసేసుకుందామండి. వేసి మొత్తం మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. మిగిలిన పాకమంతా కూడా అటుకులు మంచిగా పీల్చేసుకొని జ్యూసీగా తయారవుతుందనమాట స్వీట్ అనేది. ఎండు కొబ్బరి, అటుకులు ఇవన్నీ మంచిగా పీల్చుకుంటుందండి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాల పాటు ఆగిన తర్వాత సర్వ్ చేసుకోవటమేనండి. అంతేనండి. మంచిగా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చాలా అంటే చాలా కమ్మగా ఉందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.